ఈ ఎఫ్ఏసి అంటే కరెంట్ డ్యూటీ అంటే ఏంది చెప్పాను. ఇన్ఛార్జ్ అంటే ఏంటో చెప్పాను. ఎఫ్ఏసి అంటే ఏంది? తను పనిచేస్తున్న పోస్ట్ కాక మరొక పోస్ట్‌కి అడిషనల్ డ్యూటీగా ఫుల్ పవర్స్ తోటి పనిచేయటం. అంటే అక్కడ అన్నీ కూడా ఫంక్షనింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ సహా అన్నీ చేయటం. కరెంట్ డ్యూటీస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏమి ఉండవు. మామూలుగా జనరల్ డ్యూటీస్, కరెంట్ డ్యూటీస్ మాత్రమే చేస్తాడు. ఇన్ఛార్జ్ అంటే ఓన్లీ ఇన్ఛార్జ్‌గా ఆ పని చేస్తాడు. ఇన్ఛార్జ్‌కి ఎక్కువగా కూడా ఎన్‌జీఓస్ జేఏ టు జేఏ, ఎస్ఏ టు ఎస్ఏ, సూపరింటెండెంట్ టు సూపరింటెండెంట్ ఇన్ఛార్జీలు అట్లా పెడతారు. క్లాస్ వరకు ఆ క్వెషన్ అసలు డస్ నాట్ అరైజ్. తర్వాత నెక్స్ట్ ఉద్యోగులకి సీసీఏ నియమావళిలో సీసీఏ రూల్స్ 1991 రూల్స్లో ఏమైందంటే ఎంప్లాయీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అతని కాండక్ట్ వైలేట్ అయ్యి ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా నష్టపరిచినా కానీ, ఇర్రెగ్యులారిటీ చేసి ఏదైనా ఇదైతే, తర్వాత పబ్లిక్ స్కాండల్ అయినా, తర్వాత ఏసీబీ పట్టుబడినా, ఏదన్నా తప్పు చేసిన సందర్భాల్లో అతని సస్పెన్షన్లో ఆ తప్పుని నిర్ధారణ చేసి అతనికి శిక్ష వేయడానికి గాను అతన్ని డ్యూటీ నుంచి పక్కకు తప్పిస్తారు. అంటే అతన్ని తీసేసినట్టు కాదు, అతన్ని ఇంకొకటి చేసినట్టు కాదు. సస్పెన్షన్ కాలంలో అతను చేసే విధి నిర్వహణ నుంచి తప్పించి సస్పెన్షన్లో ఉంచుతారు. ఆ సస్పెన్షన్లో ఉంచిన కాలానికి ఏం చేస్తారంటే గవర్నమెంటు అతని కుటుంబం జరగాలి కాబట్టి అతను సగం జీతంలో పోతే ఎట్లా జీతం ఇస్తామో ఆ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎంప్లాయీ సస్పెన్షన్లో ఉంటే ఏ రకంగా సస్పెన్షన్లో ఉంటాం? తన ఆఫీసులో ఉంటూ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కంటిన్యూగా ఉంటే ఆఫీసులో ఇతను ఇంకా రికార్డులు తారుమారు చేస్తానన్న సందర్భంలో సస్పెండ్ చేస్తారు. తప్పు చేసిన వ్యక్తి ఇంకా అందులో ఆఫీసులోనే ఉంచకూడదు అనమాట. ఆఫీస్ నుంచి పనులు చేయకుండా తప్పిస్తారు. తర్వాత ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని కూడా అతను ఆఫీసులో ఉంచకూడదు అనుకున్నప్పుడు సందర్భాల్లో చేస్తాము. అతన్ని ఏదైనా కోర్టు పార్టీ ఇప్పుడు అతన్ని ప్రిజన్లో జైల్లో పెట్టి కోర్టు ద్వారా జైల్లో కనుక పెట్టబడితే 48 అవర్స్ అట్లా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ వ్యక్తుల్ని సస్పెండ్ చేస్తారు. 48 అవర్స్ పోలీస్ కస్టడీలో ఉన్న, జైల్లో ఉన్న అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే 48 అవర్స్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా కూడా అతనే చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఉన్న 48 అవర్స్ అంటే డీమ్డ్ సస్పెన్షన్ కింద, అంటే అతను ఏ అవర్లో సస్పెండ్ అయ్యే, ఏ అవర్లో జైల్లో ఉన్నాడో, ఏ టైం నుంచి జైల్లో ఉన్నాడో, ఏ టైం నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నాడో ఆ టైం నుంచి 48 అవర్స్ కనుక దాటిపోయేట్టుకుంటే ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచే డీమ్డ్ సస్పెన్షన్ కింద ఇస్తారు. సస్పెన్షన్ ముందు డేట్ తోటి మాత్రమే ఇస్తారు. ఇటువంటి సందర్భాల్లో పోలీస్ కస్టడీ జైల్లో ఉన్న సందర్భాల్లో మాత్రం పాత డేట్ తోటి డీమ్డ్ సస్పెన్షన్ కింద ఇస్తారు. ఏసీబీకి పట్టుబడిన సందర్భంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అతనికి డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు ఏసీబీ కనుక్కొని అతని స్థానంలో ఉంచితే ఇంకా ఇబ్బంది అని అనుకున్నప్పుడు ప్రపోర్షనేట్ ఆస్తులు అంటే అతను ఉండాల్సిన ఆస్తులు గవర్నమెంట్కి లెక్క చెప్పకుండా ఎవరో ఒకళ్ళ పేర్లతోటి కొనేసో ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ మీ కాండక్ట్ రూల్స్లో తెలుసుకొని ఉంటారు లేదా తెలుసుకోవచ్చు. కాండక్ట్ రూల్స్లో ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్, మీ ఎంప్లాయీస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కాండక్ట్ని వైలేట్ చేయడం లేదు. సో దీంట్లో భాగంగా మీ ఆస్తిపాస్తులన్నీ కూడా డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. 1,00,000 దాటితే మాత్రం డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా బ్యాంక్ సోర్సెస్ ద్వారా కానీ అలాంటి ద్వారా ఏదైనా పర్చేజ్ చేస్తే ఆ పర్చేజెస్ అది ఏ సోర్స్ ద్వారా మీరు పర్చేజ్ చేశారో అలాంటివన్నీ కూడా మీరు ఒక స్టేట్మెంట్ రూపంలో ఎవ్రీ ఇయర్ January 15th లోపల ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు అది చేయాలి. ఇవన్నీ వైలేట్ అయిన సందర్భంలో ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఏది ఎంప్లాయీని పనిష్ చేయబోయే ముందు, సస్పెండ్ చేయబోయే ముందు ఎంప్లాయీ తప్పు చేశాడా లేదా చూసి దాన్ని పరిశీలించి సస్పెన్షన్లో పెడతారు. ఈ సస్పెన్షన్లో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా ఉంది. ఈ సస్పెన్షన్ మ్యాక్సిమం పీరియడ్ ఎంతకాలం పెట్టచ్చు అంటే 2 years వరకు పెట్టచ్చు. అంటే ఒక వ్యక్తి ఏసీబీ పట్టుబడ్డాడు, కేసు ట్రయల్లో ఉంది, ఇంకా ఒగదగలేదు, జరుగుతూనే ఉంటుంది, సస్పెన్షన్లో కంటిన్యూ చేస్తారు. ఈ సస్పెన్షన్లో 2 years వరకు ఉంచవచ్చు,
తర్వాత అవసరాన్ని బట్టి గవర్నమెంట్ ఇంకొంతకాలం కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు. నార్మల్ కేసెస్‌లో 2 ఇయర్స్ మించి మాత్రం అతన్ని సస్పెండ్ చేయడానికి లేదు. తర్వాత రెస్టోర్ చేసి మరొక చోట అతను సేమ్ ప్లేస్‌లో కూడా మరొక చోట వేయాలి. సో, బియాండ్ డేట్ ఆఫ్ సూపరాన్యుయేషన్ దాటినాక సస్పెన్షన్ ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తారంటే పాపం పిటి ఏందంటే రిటైర్ అయ్యే రోజు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు. ఇచ్చి అదే రోజు మళ్ళీ సూపరాన్యుయేషన్ రిటైర్ చేసేస్తారు. సో, ఒక డిసిప్లినరీ యాక్షను సేమ్ ఆ రోజు సస్పెండ్ చేసినట్టుగాను, డిసిప్లినరీ యాక్షన్ పెండింగ్ ఉన్నట్టుగా సూపరాన్యుయేషన్‌లో రిటైర్ చేస్తారు. అలాంటి సందర్భంలో ఒకవేళ సస్పెన్షన్‌లో ఉండి రిటైర్మెంట్ అయితే ఇక సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది. అప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కింద సూపరాన్యుయేషన్ డిక్లేర్ చేస్తారు. రిటైర్ చేసేస్తారు. సో, ఒక ఎంప్లాయీ ఒకవేళ సస్పెన్షన్‌లో ఉంటే ఆ ఎంప్లాయీ చనిపోతే ఇప్పుడు ఎంప్లాయీ కేసు కొట్టేయలేదు సస్పెన్షన్‌లో ఉండంగా. ఆ ఎంప్లాయీకి ఆ సస్పెన్షన్ ఉన్న కాలానంతా కూడా డ్యూటీ కింద చేయటం. ఎంప్లాయీ ఫ్యామిలీకి అతను చనిపోయిన సందర్భంలో ఏదైనా కేసు పెండింగ్ ఉంది సందర్భంలో అది డ్యూటీ కింద చేయటం చేస్తుంది. అప్పుడు ఆ ఎంప్లాయీకి మామూలుగా సబ్సిస్టెన్స్ అలవెన్స్, డిఏ అన్నీ ఇచ్చారు కదా! అప్పుడు అతనికి యాజ్ ఇఫ్ డ్యూటీలో ఉంటే ఏమొస్తాయి? ఫుల్ జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అతని డ్యూటీ కింద అతను ఫ్యామిలీకి మిగిలిన డిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ అలవెన్స్‌లన్నీ కూడా ఎఫ్ఆర్ 44 ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అని చెప్పుకున్నాను. అరియర్స్ ఎలా ఇవ్వాలి? సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఎంప్లాయీ రిమూవ్ చేసినా, డిస్మిస్ చేసినా అలాంటి అలవెన్స్‌లు ఏమన్నా పెండింగ్ ఉంటే, ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే రిమూవ్ చేశారనుకో, ఉద్యోగిని రిమూవ్ చేస్తే ఆ వ్యక్తికి మీకు సీసీఏ రూల్స్‌లో ఆటోమేటిక్‌గా మీకు సీసీఏ రూల్స్ తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. నేర్చుకొని ఉంటే వాటిలో తెలుస్తుంది. నేర్చుకోకపోతే సీసీఏ రూల్స్‌లో ఏంటంటే రిమూవ్ చేస్తే ఏంటంటే ఆ డిపార్ట్మెంట్‌లో వ్యక్తిని రిమూవ్ చేస్తే మరొక చోట ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అదే డిస్మిస్ చేస్తే మరొక చోట ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి రిమూవ్ చేసిన అతనికి మరొక చోట ఇంకో డిపార్ట్మెంట్‌లో ఏదైనా అవకాశం వస్తే అతను జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేర్చుకుంటారు. అదే ఇక్కడ డిస్మిస్ కాబడిన వ్యక్తిని అక్కడ తీసుకోరు. డిస్మిస్‌లకి, రిమూవల్‌కి ఉన్న డిఫరెన్స్ అదనమాట. సో, ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయితే ఆ వేకెన్సీ ఎలా చేయాలంటే ఆ ఎంప్లాయీని హెడ్ క్వార్టర్‌లోనే ఉంచి సస్పెండ్ అయిన ఎంప్లాయీని మరో చోటికి ఎక్కడికి మార్చటానికి లేదు అప్పటికప్పుడు. అతన్ని ఆ హెడ్ క్వార్టర్‌లోనే ఉంచి అతని స్థానంలో ఎవరిని కొత్త వాళ్ళని ఎయటానికి లేదు. ఎవరినైనా ఇన్‌చార్జ్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఫుల్ అడిషనల్ ఛార్జ్ అరేంజ్‌మెంట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సస్పెన్షన్ అయిన పోస్ట్‌లో ప్రమోషన్ ఇచ్చి గానీ, ట్రాన్స్‌ఫర్ చేసి గానీ ఎవరిని వేయటానికి లేదు. కొత్త వాళ్ళని ఎవరిని వేయటానికి లేదు. అతని పోస్ట్ అతనికే ఉంటది. అతని హెడ్ క్వార్టర్ దాటి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు ఒకవేళ బయటికెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత అతను బయటికెళ్ళాడు కాబట్టి అక్కడ ఏదన్నా ఉంటే అతని అలవెన్స్‌లు పర్మిషన్ ఇచ్చి గనక బయటికి గనక ఎళ్ళుంటే ఎక్స్‌ట్రా అలవెన్స్‌లు ఏమి అతనికి పే చేయరు. తర్వాత సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఎఫ్ఆర్ 53 ప్రకారము అంతకుముందు పేజీలో వెళ్ళినట్టుగా ఉంది. 53 ప్రీవియస్ పేజ్. అదే. ఓకే. ఎంప్లాయీ సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ఎంప్లాయీకి ఏమవుతుందంటే హాఫ్ పే, దాని మీద ప్రపోర్షనేట్ డిఏ. అంటే సపోజ్ 40,000 బేసిక్ వస్తుంటే అతనికి హాఫ్ పే ఎంత వస్తుంది? 20,000. ఈ 20,000 ప్రపోర్షనేట్ డిఏ అంటే 20,000 మీదనే డిఏ వస్తుంది. ప్లస్ హెచ్ఆర్ఏ, సీసీఏ. హెచ్ఆర్ఏ అంటే మామూలుగా అతనికి ఫుల్ పే మీద ఎంత హెచ్ఆర్ఏ వస్తుందో అంత వస్తుంది. సీసీఏ కూడా ఫుల్ పే మీద వస్తుంది. సీసీఏ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళకి. మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి సీసీఏ వస్తుంది. సో, అతనికి 3 నెలల తర్వాత 6 నెలలకు ఒకసారి ఈ సస్పెన్షన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ 6 మంత్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అపాయింటింగ్ అథారిటీ రివ్యూ చేస్తుంది. సెకండ్ సంవత్సరం లోపు కనుక అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేస్తుంది.
1 ఇయర్ దాటితే మాత్రం గవర్నమెంట్ చేయాలి. సో అది గవర్నమెంట్ చేసినా చెప్పినా గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకుని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేస్తుంది. సో ఎంప్లాయీని సస్పెన్షన్లో ఉంచడానికి ఫస్ట్ 6 మంత్స్ ఇమీడియట్ అపాయింటింగ్ అథారిటీ, అనదర్ 6 months head of the department, over 1 year under the orders of the government హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అతని సస్పెన్షన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ పీరియడ్లో ఈ ఎంక్వైరీ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సస్పెన్షన్ పీరియడ్లో ఎంక్వైరీలు పే చేసేటప్పుడు అలవెన్స్ ఎలా పే చేస్తారంటే, ఫస్ట్ రివ్యూలో అతనికి హాఫ్ పే, ప్రపోర్షనేట్ డిఏ, హెచ్ఆర్ఏ ఫుల్ వస్తాయి. తర్వాత రివ్యూలో అతన్ని ఎంక్వైరీకి సపోర్ట్గా బాగా ఫేవర్గా అటెండ్ అవుతూ కాలయాపన చేయకుండా కనుక ఉంటే, డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తుంటే అతనికి 50% అలవెన్స్ పెంచుతారు. ఎట్లా, ఇప్పుడు అతనికి 40,000 బేసిక్ ఉంటే హాఫ్ వచ్చి 20,000 పే ఇచ్చారు. 50% 20లో ఇంకో 10,000 వస్తుంది, 30,000 వస్తుంది. అంటే 75% పే వస్తుంది. తర్వాత డిఏ కూడా దానికి ప్రపోర్షనేట్ డిఏ వస్తుంది. హెచ్ఆర్ఏ, సిసిఏ ఫుల్ వస్తాయి ఎప్పుడైనా సరే. సపోజ్ అతను డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయదు, నాకు ఆ రికార్డు కావాలి, ఆ విట్నెస్ కావాలి, వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు అనుమతి ఇవ్వాలి, టైం కావాలి, అది ఇదని కాలయాపన చేసాడు అనుకోండి, ఎంక్వైరీ కోఆపరేట్ చేయకుండా. అలాంటి సందర్భంలో అతనికి ఏం చేస్తారు, అలవెన్స్ ఇచ్చేటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ని తగ్గిస్తారు. సబ్సిస్టెన్స్ అలవెన్స్ FR 53, 1A1, 1A2, 1A3 అట్లా ఆ రూల్స్ ఉంటాయి. 1A1లో ఏమో హాఫ్ పే, ప్రపోర్షనేట్ డిఏ, హెచ్ఆర్ఏసీసీ వస్తాయి. 1A2లో వచ్చేసి మామూలుగా 75 అంటే 50% పెంచడం, ఎన్హాన్స్ చేస్తారు. 1A3లోకి వచ్చేసరికి దాన్ని తగ్గించడం తగ్గుతుంది. తర్వాత వచ్చేసరికి సబ్సిస్టెన్స్ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయాల్సి వస్తే సేమ్ అసలు అలవెన్స్ ఇలాంటి రివ్యూలో ఏం మెన్షన్ చేయకుండా కనుకుంటే అతనికి ఒరిజినల్గా ఏమైతే ఇస్తారో ఒరిజినల్ పేలో సగం, దాని మీద ప్రపోర్షనల్ డిఏ, హెచ్ఆర్ఏసీసీఏ ఫుల్ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కంటిన్యూ చేయాల్సిన సందర్భంలో కూడా అతనికి అలవెన్స్ లో రివ్యూ కనుక లేకుండా ఉంటే మామూలుగా హాఫ్ పే, డిఏ, ప్రపోర్షనేట్, హెచ్ఆర్ఏసీసీఏ ఫుల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ FR 54 ఏంటంటే, ఎంప్లాయీ ఈ రూల్స్ ప్రకారము ఏంటంటే సస్పెన్షన్ పీరియడ్లో అతని ఎంక్వైరీ అవన్నీ అయిపోయి అతను నిర్దోషి, అన్యాయంగా అతను పెట్టాము, ఏదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక డౌట్ మీద ఇతను తప్పు చేసి ఉంటాడనే డౌట్ మీద అతను సస్పెండ్ చేసి ఉండొచ్చు. ప్రైమా ఫేసి కేసు కనపడింది కాబట్టి చేస్తే, తర్వాత ఇతను తప్పు చేయలేదని కనుక నిర్ధారణ అయితే అతనికి ఫుల్ పే అండ్ అలవెన్సెస్ డ్యూటీ వస్తాయి. FR 54 ప్రకారము సస్పెన్షన్ పీరియడ్ అతనికి డ్యూటీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అతను తప్పు చేశాడు అని ఆయన అనుకుంటే ఆ పీరియడ్ని నాట్ ట్రీటెడ్ యాజ్ డ్యూటీ అంటారు. ఇచ్చిన అలవెన్స్ని, అతనికి ఇచ్చిన అలవెన్స్ ఎలాంటి రికవర్ చేయరు, దాంతో సరిపెడతారు. తర్వాత ఆ పీరియడ్ని కనుక ఎంప్లాయీ రెగ్యులరైజ్ చేసుకోదలుచుకుంటే ఆ పీరియడ్ని ఈఓఎల్ కింద శాంక్షన్ చేయమని అడగవచ్చు. అతనికి ఈఓఎల్లో ఎలాంటి అలవెన్స్లు, సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ నాట్ ఆన్ డ్యూటీ ఆర్ ఆన్ లీవ్, గిల్టీ కనుక అయితే డ్యూటీ నాట్ ఆన్ డ్యూటీ అని ఇస్తారు, లేకపోతే లీవ్ కింద శాంక్షన్ చేసినట్టుగా ఇస్తారు, లేకపోతే ఈఓఎల్ కింద అతనికి అలవెన్స్ రికవర్ చేస్తారు. ఈఓఎల్ కింద చేస్తే అతని దగ్గర అలవెన్స్ ఈఓఎల్ కింద చేసినందువల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఎంటైర్ సర్వీస్లో 3 years పీరియడ్ పెన్షన్కి కౌంట్ అవుతుంది. ఎందుకంటే గ్రాస్ సర్వీస్లో అతను ఎంటైర్ సర్వీస్లో 3 ఏళ్ళు హెచ్చు కనుక పోయి ఉంటేనే, సపోజ్ 3 ఏళ్ల వరకు ఎలాంటి రికవరీ చేయరు, 33 సంవత్సరాలు సర్వీస్ చేయాలి, 3-4 ఏళ్ళు ఈఓఎల్ వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు అతనికి ఎంత సర్వీస్ తీసేస్తాము, 1 సంవత్సరమే తీసేస్తాం. 3 ఏళ్ల సర్వీస్ వరకు అతనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈఓఎల్ 3 సంవత్సరాలు ఎంటైర్ సర్వీస్లో ఉన్నప్పటికీ కూడా అతనికి పెన్షన్ అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ సస్పెన్షన్ సూపర్ యాన్యుయేషను 56 ఏం చెబుతుంటే, అతనికి ఏజ్ 58 కానీ 60 కానీ, అంటే ఓల్డ్ సిస్టమ్ 58 సుపీరియర్, క్లాస్ 4కి వచ్చి 60. ఇప్పుడు కామన్ టు ఆల్ 60 yearsకి
ప్రతి ఎంప్లాయీని ఎయిదర్ ఆన్ డ్యూటీ, ఎయిదర్ ఆన్ సస్పెన్షన్, ఎయిదర్ ఆన్ డిసిప్లినరీ కేసెస్, ఏ సందర్భంలో ఉన్నా అతను ఎంప్లాయీ ఏ స్టేజీలో ఉన్నా అతన్ని సూపర్వైజేషన్ ఏజ్ కంపల్సరీగా రిటైర్ చేస్తారు. ఎలాంటి ఇది లేకుండా ఉన్న సందర్భంలో సూపర్వైజేషన్ ఇదిగా అవుతాడు. అంటే ఫుల్గా అతనికి పెన్షన్ గిన్షన్ అన్నీ వస్తాయి. అదే డిసిప్లినరీ యాక్షన్గా ఉంటే అతనికి పెన్షన్ 75% ఇవ్వటం జరుగుతుంది. ప్రొవిజనల్ పెన్షన్ అంటారు దాన్ని. ఇలాంటివన్నీ వేరే రూల్స్లో, పెన్షన్ రూల్స్ అలాంటి వాటిలో తెలుసుకోవడం మీరు జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్, మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి మరొక చోటికి పోవడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి కానీ, ప్రమోషన్ వచ్చి కానీ అలాంటి సందర్భంలో జాయినింగ్ టైం అనేది వస్తుంది. ట్రాన్స్ఫర్ మీ రిక్వెస్ట్ మీద కనుక వెళ్తే ఎలాంటి ట్రాన్స్ఫర్ ఇది అలవెన్స్, జాయినింగ్ టైం కానీ టీటీఏ కానీ ట్రాన్స్ఫర్ అలవెన్స్ రాదు. ఒకవేళ మీకు ఏది మెన్షన్ చేయకుండా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎట్ రిక్వెస్ట్ అని కానీ, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ అని అనుకున్న వరకు ట్రాన్స్ఫర్ చేశారు మెన్షన్ చేయకుండా, అలాంటప్పుడు జాయిన్ టైము అలౌ చేస్తారు. సో లీవ్ లాస్ ఆఫ్ పేలో ఉన్నప్పుడు కూడా మీకు జాయినింగ్ టైము అలౌ చేస్తారు. జాయినింగ్ టైం అనేది ఇప్పుడు బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ లీవ్, జాయినింగ్ టైం విల్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ ఈఎల్. అంటే మీరు సపోజ్ ఒక 4 నెలలు ఈఓఎల్ పెట్టారు, మీకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ న్యూ పోస్ట్లో జాయిన్ అవ్వదలుచుకుంటే ఆ పోస్ట్లో మీ జాయినింగ్ టైం ఎంతైతే ఉంటుందో అంత మీకు డ్యూటీ శాలరీ కింద ఒకవేళ జాయిన్ అయితే జాయినింగ్ పీరియడ్ డ్యూటీ శాలరీ వస్తుంది. మిగిలిన పీరియడే ఈఓఎల్ కింద శాంక్షన్ చేస్తారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే జాయినింగ్ టైం మామూలుగా ఇది ఓల్డ్ సిస్టమ్ 30 days, ఇట్ హ్యాస్ బీన్ రివైజ్డ్ యాజ్ 15 days, 30 days. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 30 days, ప్రమోషన్ మీద వచ్చేవాడికి 15 days. సో ఏంటంటే మీరు త్రూ కలెక్టర్ సెలక్షన్ ద్వారా వచ్చి ఉంటే మీకు 30 days లోపల మీరు ఆ పోస్ట్లో జాయిన్ అవ్వాలి. మీరు గ్రేడ్ 5 నుంచో గ్రేడ్ 4 నుంచో ఫర్దర్ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3 కానీ అలాంటి సందర్భంలో మీకు ప్రమోషన్ పద్ధతిలో కనుక ఇచ్చుంటే, ఒక పోస్ట్ నుంచి ఇంకో హైయర్ పోస్ట్ కనుక ఇచ్చుంటే ఆ సందర్భంలో 15 రోజులు మాత్రమే ఇస్తారు. అట్లా 15 రోజులు లోపల కన్నా జాయిన్ కాకపోతే ప్రమోషన్ ఫోర్ఫిట్ అవుతారు. అట్లాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 30 రోజుల లోపల జాయిన్ అవ్వకపోతే ఉద్యోగం చేరే అవకాశం ఉండదు. నెక్స్ట్, ఫారిన్ సర్వీసు అనేది సహజంగా ఏదైనా హయ్యర్ స్టడీస్ చేయడానికి అటువంటి వాటికి పోయే సందర్భంలో ఫారిన్ సర్వీస్ వేరే. ఫారిన్ సర్వీస్ అంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరొక ఫారిన్ ఎంప్లాయీ దగ్గర పనిచేసి ఎంప్లాయర్ దగ్గర ఎంప్లాయర్ అంటే మనల్ని పనిలో పెట్టుకునేవాడు, అతని దగ్గర వేరే డిపార్ట్మెంట్లో పనిచేయడానికి మనం ఇష్టపడి కన్సల్ట్ ఇచ్చినా కానీ, లేకపోతే గవర్నమెంట్ డెప్యూట్ చేసినా కానీ అలాంటి సందర్భంలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అని అంటే, ఫారిన్ సర్వీస్కి ఫస్ట్ 3 years హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డెప్యుటేషన్ పంపడానికి, ఎవరైనా డెప్యూట్ చేయడానికి ఫారిన్ సర్వీస్ టర్మ్స్లో డెప్యూట్ చేయడానికి ఫస్ట్ 3 years హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉంటుంది. తర్వాత అనదర్ 2 years గవర్నమెంట్ ఇస్తుంది. సో డెప్యుటేషన్ మీద ఫారిన్ సర్వీసులో ఏదైనా కార్పొరేషన్ సంస్థల్లో కానీ మరొక దాంట్లో, లేకపోతే సేమ్ మన డిపార్ట్మెంట్ నుంచి వేరే రెగ్యులర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు పంచాయతీరాజ్లో పనిచేస్తున్నారు, సపోజ్ రెవెన్యూలో మీరు డిప్యుటేషన్ మీద మిమ్మల్ని మీరు వెళ్ళే అవకాశం వచ్చి మీరు పంపించారు గవర్నమెంట్, అప్పుడు మీకు ఏంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక 3 ఏళ్ళు ఇస్తుంది, గవర్నమెంట్ ఇంకొక 2 ఏళ్ళు ఇస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే, ఈ డిపార్ట్మెంట్లో ఏమి మనకి ఇదేం లేదు, అవతల డిపార్ట్మెంట్లో మన హోదా అది బాగుంటుంది అట్లా అనుకొని కొంతమంది డిప్యుటేషన్కి ఎగబాగుతూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే 3 years హెచ్ఓడి మీన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఫర్దర్ 2 years గవర్నమెంటు ప్రమేయం మీద జరుగుతూ ఉంటాయి. ఎస్ఆర్ మెయింటెనెన్స్ అనేది ఒక 10 minutesలో గురించి చేస్తున్నాం, ఇది అయిపోద్ది. ఎస్ఆర్ మెయింటెనెన్స్ టీటీఏ ఫర్ జాయినింగ్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ జాయినింగ్ టైమ్ శాలరీ టు బి ఎస్ఆర్ మెయింటెనెన్స్ తీసుకొస్తాం. నెక్స్ట్ అందుతోనే ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఆర్స్ ఫండమెంటల్ రూల్స్లో మెయిన్గా మీ సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటూ కూడా ప్రతి ఎంప్లాయీకి ఎంప్లాయీ పనిచేసేటువంటి హెడ్ ఆఫ్ ది ఆఫీస్, డ్రాయింగ్ ఆఫీసర్గా ఉండే వ్యక్తి ఆ ఎస్టాబ్లిష్మెంట్లో మీ సర్వీస్ కండిషన్స్, సర్వీసు ఎట్లా చేస్తున్నారు, మీకు ఏమేమి
ఎట్లా డ్యూటీ చేస్తున్నారు, మీరు ఏమైనా లీవులు పొందారా, లీవులు అర్హతలు పొందారా, లేకపోతే లీవులు వాడుకున్నారా, లేకపోతే మీకు ఎలాంటి జీతాలు పే చేస్తున్నారు, బేసిక్ పేలో ఏమైనా తేడాలు వచ్చినాయా, ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా సర్వీస్ రిజిస్టర్లో చేయడం జరుగుతుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలెక్ట్ చేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్ కలెక్ట్ చేస్తారు, యాక్సిడెంట్స్ తీసుకుంటారు. వీటన్నిటితో పాటు సర్వీస్ రెగ్యులరైజేషను ఇచ్చి కానీ ఇవ్వకముందు కానీ ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. వీటన్నిటి చేసే ముందు అపాయింట్మెంట్ అవ్వటంతో సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ రిజిస్టరు మామూలుగా ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మీ 10th క్లాస్లో కానీ మీకు ఏ క్వాలిఫికేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మెయిన్గా వెరిఫై చేసేది. ఒరిజినల్గా బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th. బేసిక్ మీన్స్ ఉద్యోగానికి బేసిక్ కాదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ అర్హత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చూసేది ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎల్సి సర్టిఫికెట్స్లో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. దాన్ని ఫాలో అవుతారు. తర్వాత ఏదైనా క్లరికల్ మిస్టేక్ వల్ల డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా రిక్వైర్ అయితే గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొని తర్వాత సర్వీస్ రిజిస్టర్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ని సెర్చ్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్వీస్ రిజిస్టర్ కాపీని ఏదైనా పొందాలి అని అంటే ఆఫీస్ హెడ్, ఇక్కడ హెచ్ఓడి కాదు, హెచ్ఓడి అన్నాడు, హెచ్ఓఓ, హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫీసర్ అని. సో ఆఫీస్ హెడ్ అటెస్టేషన్ తోటి ఇండివిజువల్కి ఎస్ఆర్ మన దగ్గర ఉండే ఎస్ఆర్ని డూప్లికేట్ కాపీ ఇవ్వస్తుంది. ఎస్ఆర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సీల్డ్ కవర్లో న్యూస్ స్టేషన్కి పంపాలి కానీ ఎంప్లాయీకి ఇవ్వకూడదు. కానీ లేటెస్ట్గా ఏంటంటే ఎంప్లాయీ అక్నాలజ్మెంట్ తోటి ఎస్ఆర్ న్యూస్ స్టేషన్ కూడా పంపించడం జరుగుతుంది. తర్వాత ఎస్ఆర్ మెయింటైన్ చేసేటప్పుడు మెయిన్గా మీరే ఏ ఆర్డర్ ప్రకారం అపాయింట్ అయ్యారు, ఏ పోస్ట్లో అపాయింట్ అయ్యాడు, ఏ టైమ్స్కి వెళ్ళి అపాయింట్ అయ్యారు అని మెన్షన్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి రిజిస్టర్ ప్రకారం నమోదు చేస్తారు. మీ ఫింగర్ ప్రింట్స్, మీ సిగ్నేచర్స్, మీ ఫాదర్ నేము అలాంటివి, లేదా వైఫ్ నేము, హస్బెండ్ నేము ఆర్ వైఫ్ నేము, ఇలాంటివన్నీ కాలమ్స్ అన్నీ ఉంటాయి. రిలవెంట్ కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయడం జరుగుతుంది. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎస్ఎస్సి రిజిస్టర్లో ఏమైతే ఉంటాయో ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎస్ఆర్లో నోట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే ఎస్ఆర్ మెయింటైన్ చేసేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి మనం ఏమేమి శాంక్షన్ చేస్తున్నాము, ఏమేమి అనేది ఎంట్రీస్ వేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పేపర్ ఇలా తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అతను పోస్టు సబ్స్టాంటివ్ చేస్తున్నాడా, అప్షేటింగ్ చేస్తున్నాడా, సబ్స్టాంటివ్లోనే పర్మనెంట్ పోస్టులోనే పర్మనెంట్ అయిన వ్యక్తి పర్మనెంట్ పోస్టులోనే పనిచేస్తుంటే దాన్ని సబ్స్టాంటివ్లో చేస్తున్నట్లు లెక్క. పర్మనెంట్ కాకుండా లేకపోతే సబ్స్టాంటివ్ అయినా టెంపరీ వేకెన్సీలో పనిచేస్తుంటే అతను వెదర్ సబ్స్టాంటింగ్ ఆర్ అప్షేటింగ్. సబ్స్టాంటివ్లో ఉంటేమో సబ్స్టాంటివ్ పోస్ట్ అంటాం. మరొక పర్మనెంట్ పోస్ట్ దానికి పనిచేస్తూ ఉంటే అప్షేటింగ్ అంటాం. అంటే వేరొకరి పోస్ట్లో మనం అప్షేట్ చేయడాన్ని అప్షేటింగ్ అంటాం. సో అది దీన్ని ఫస్ట్ ఏం చేస్తాం, డిజిగ్నేషను, టైం స్కేలు, అతని ఐడి నంబరు, తర్వాత అతను వచ్చేసి వెదర్ సబ్స్టాంటివ్ ఆర్ అప్షేటింగ్ అది మెన్షన్ చేస్తాం. తర్వాత అతనికి ఎంత పే అనేది దాని అండర్లో టైం స్కేల్ ఏంది రాస్తాం, ఏ డేట్ నుంచి అనేది రాస్తాం. సైడ్ని వచ్చేసి అతను ఇంక్రిమెంట్ శాంక్షన్ చేస్తుంటే ఎప్పటి నుంచి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేస్తున్నాం, ఏ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాం అది మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ తర్వాత షుడ్ బి షోన్ ఇన్ ఎస్ఆర్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఎంప్లాయీకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అతని యొక్క సర్వీస్ రిజిస్టర్ అతనికి చూపెట్టి ఇవన్నీ వెరిఫై చేసుకున్నట్టుగా ఒక సంతకం పెట్టు, వెరిఫై చేసుకుని సంతకం పెట్టి అతని దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. యాన్యువల్ వెరిఫికేషన్ ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్నట్టుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇండివిజువల్ అందరూ వెరిఫై చేసుకొని ఇచ్చాము అని ఒక సర్టిఫికేషను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి జూన్లో ప్రతి డ్రాయింగ్ ఆఫీసరు మీ యొక్క ప్రతి ఇండివిజువల్స్ ఎస్ఆర్లు వాళ్ళ ఎస్ఆర్లు వాళ్ళు వెరిఫై చేసుకున్నట్టుగా రిపోర్ట్ ఒకటి పంపించాలి. తర్వాత ఏంటంటే క్యాడర్ వైజ్ రిజిస్టర్స్ సర్వీస్ బుక్స్ టు బి మెయింటైన్డ్ క్యాడర్ వైజ్ ప్రతి సర్వీస్ రిజిస్టర్కి ప్రతి ఎంప్లాయీకి ఒక సర్వీస్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. సో క్యాడర్ వైజ్ ఎందుకన్నాడు అంటే మనకి ఎన్జిఓస్కి, గెజిటెడ్కి, తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్కి పూర్వం ఎస్ఆర్ మెయింటెనెన్స్ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు అందరికీ కామన్గా ఒకే రకమైన ఎస్ఆర్ మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత ఎస్ఆర్ కనుక
పోయిందేంటి పోతే అతను ఎస్ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ డూప్లికేట్ ఎస్ఆర్. ఇప్పుడు ఆఫీస్‌లోనే ఎస్ఆర్ పోయింది. పోతే ఏం చేయాలి? అతను అంటే అతని మామూలుగా దొరికేటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆఫీస్‌లో రికార్డు ప్రకారం దొరికే ఇన్ఫర్మేషను, ఎంప్లాయీ దగ్గర ఉండేటువంటి డేటాతోటి ఆ వివరాలతోటి డూప్లికేట్ ఎస్ఆర్ మెయింటైన్ చేయాలి. కో ఎంప్లాయీస్ తోటి ఉండేటువంటి అతనికి ఉండేటువంటి సంబంధం, అతను అందరూ ఒకే ఆర్డర్‌లో అనుకుంటే ఆర్డర్ నంబర్స్ అయన్నీ ఉంటాయి కాబట్టి ఎస్ఆర్ చేసేటప్పుడు డూప్లికేట్ ఎస్ఆర్ డ్రాయింగ్ ఆఫ్స్ బిల్డప్ చేయాలి. తర్వాత కాపీ ఆఫ్ ది ఎస్ఆర్ ఎంప్లాయ్ కనుక అడిగితే అది ఎస్ఆర్ జిరాక్స్ కాపీ కానీ ఓల్డెన్ డేస్లో ఎస్ఆర్ ట్రూ కాపీ రాసిచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏం కాదు, ఒక ఎస్ఆర్ డూప్లికేషన్ ఇవ్వచ్చు. నవేడేస్ ఎస్ఆర్ కూడా ఈ ఈఎస్ఆర్ ఆన్లైన్ ఎస్ఆర్ అయింది కాబట్టి ఈఎస్ఆర్ ఆన్లైన్లో ఒక ప్రింటెడ్ కాపీ తీసి కూడా అతనికి ఇవ్వచ్చు అతని రిక్వెస్ట్ మీద. సో ఆఫ్టర్ మేకింగ్ ఎంట్రీస్ ఫస్ట్ 3 పేజెస్ ఎస్ఆర్ టు బి సెండ్ టు ది ఆఫీసర్స్ టు మేక్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద రికార్డ్స్. ఒకవేళ నాన్ గెస్టెడ్ అధికారి మీకు ఆఫీస్ హెడ్గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి, నెక్స్ట్ కంట్రోలింగ్ అథారిటీకి పంపించి ఆ ఎస్ఆర్ కౌంట్ సైన్ చేసానికి పంపించాలి. అక్కడ వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి ఎస్ఆర్స్ అని చేయాలి. తర్వాత ఇప్పుడు ఏదైనా ఎంట్రీస్ సంబంధించి నాకు ఇవ్వాలంటే అతని దగ్గర ఎంప్లాయీ దగ్గర ఒక అఫిడవిట్ తీసుకోవాలి. నాకు పలానా వివరాలు ఇలా కావాల్సి వచ్చినాయి, అవన్నీ కూడా నాకు అటెస్ట్ చేసి ఇవ్వాల్సిందని కనుక ఇస్తే ఇప్పుడు ఆ కాపీస్ని ఫలానా పీరియడ్ వరకే ఉన్న కాపీస్ని అతని అఫిడవిట్ మీద ఇంకెవరిదన్నా విట్నెస్ తీసుకొని కూడా ఇవ్వచ్చు అనేది ఉంది. అసలు ఎంప్లాయీ కోరితేనే మనం ఎస్ఆర్లో ఉండే ఎంట్రీస్ అటెస్ట్ చేసి ఇవ్వాలి.